అతి శ్రేష్టమైన నా ప్రభువు యేసు నామమున ఈ వాక్కు వినుచున్న మీకు దేవుని ఆశీర్వాదము కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరులారా, ఈనాటి కాలములో అనేక ఇండ్లలో మనం చూస్తాం. పిల్లలు బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతూనే ఉంటారు. ఆ విధంగా ఒకానొక కుటుంబములో తమకుండేటువంటి ఒక్క కుమారుడని తల్లిదండ్రులు చాలా గారాబం చేశారు. ఆ పిల్లవాడు కూడా ఆ గారాబానికి లొంగిపోయి ప్రశాంతంగా ఎక్కువ సేపు పడుకునేవాడు. ఏనాడు అతడు ఉదయాన్నే నిద్ర లేవనే లేదు. అతడు ఎప్పుడు నిద్ర లేచినా అది మధ్యాహ్న సమయం అయ్యేది. ఈ విధంగా ప్రతిరోజు కూడా తను నిద్ర లేసే సమయానికి మిట్ట మధ్యాహ్నము పైన సూర్యరశ్మి ఎక్కువ వేడిగా ఉంటుంది. బగబగ మండేటువంటి సూర్యుడు. ప్రతిరోజు అతడు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఆ బలమైనటువంటి సూర్యరశ్మిని, సూర్యకిరణాలను తట్టుకోలేక, "అబ్బా! ఎండ ఎక్కువ ఉందే" అని చెప్పుకునేవాడు. ఒకరోజు తన తండ్రిని అడిగాడు, "ఏం నాన్న సూర్యుడు ఎప్పుడు ఇలా భగభగ మండుతూనే ఉన్నాడు. ఇంత వేడిగా ఉంటూ ఉన్నది. ఈ సూర్యుడు ఇక మారడా?" అని తండ్రిని అడిగాడు. తండ్రి కాస్త నవ్వుకొని చెబుతా ఉన్నాడు. నీవు ఎప్పుడు మధ్యాహ్నం నిద్ర లేస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు నిద్ర లేసే సమయానికి ఈ భగభగ మండే సూర్యుడే ఉంటాడు. ఎప్పుడైనా ఉదయాన్నే నిద్ర లేస్తే కదా నీవు సూర్యోదయాన్ని చూసేది. ఆ చీకటి మేఘాలను తొలుచుకుంటూ ఆ చల్లని కాంతి కిరణాలు ఈ లోకములో వస్తా ఉంటే, ఆ శుతిమెత్తనటువంటి ఆ సూర్యుని కాంతులు ఈ లోకాన్ని తాకుతా ఉంటే, అది ఎంత అపురూపంగా, అందంగా ఉంటుందో అది మనం వర్ణించలేం. ఉదయాన్నే మేల్కొంటేనే అతని తొలి రాక ఈ లోకములో అంతటి అందమైనదిగా మనకు కనబడుతుంది. కానీ మధ్యాహ్నానికి మనకు ఇది భయంకరమైన భగభగ మండేటువంటి అగ్నిగోళముగా మనకు తారసపడుతుంది. కాబట్టి నీవు ఉదయాన్నే నిద్ర లేస్తేనే గదా నువ్వు చూసేది అని తండ్రి చెబుతాడు. ప్రియులగు సహోదరులారా, ఈనాటి వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 12వ వచనము. రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటివేళ పోరాటమనర్చుటకు ఆయుధములను ధరింతుము. ప్రియులగు సహోదరులారా, మనము వెలుగును సమీపిస్తూ ఉన్నాము. ఆగమన కాలంలో మనం ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క ఆ పుట్టుకను స్మరణ చేస్తూ మనం సంసిద్ధపడేటువంటి కాలం ఇది. ఇక్కడ ఈ లోకములో ప్రభువు యొక్క మొదటి రాక ఈ లోకములో జన్మించటం. ప్రభువు ఈ లోకములో జన్మించినప్పుడు ఒక అపురూపమైనటువంటి కరుణా కిరణాలను ఈ లోకం మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇది చాలా అపురూపమైనటువంటి పుట్టుక. ప్రభువు యొక్క మరొక రాకడ ఉంది. అది రెండవ రాకడ. అది లోకాంత సమయంలో జరుగుతుంది. కానీ ఆ సమయంలో ప్రభువు ఒక భగభగ మండేటువంటి సూర్యుడే. ఒక గొప్ప న్యాయ తీర్పు చేసేటువంటి వాడే. అతడు చాలా కఠినంగా మనకు కనబడతాడు. ఒకవేళ నీవు ఇప్పుడు సంసిద్ధపడి ముందుగానే మేల్కొని తయారవి రెడీ అవ్వగలిగితే, నీవు ప్రభువు మొదటి రాకలో మనము చూడగలిగేటువంటి సూర్యోదయపు కాంతులు, ఆ లేలేత క్రీస్తు కరుణా కిరణాలను, కాంతులను మనము చూస్తాము. ఆ అరుదైన అపురూపమైనటువంటి ఘట్టానికి సాక్షులుగా నిలుస్తాం. ఒకవేళ మనము ఈ కాలమున సంసిద్ధపడలేకపోతే, మేల్కొనకపోతే, మనము ప్రభువును భగభగ మండేటువంటి సూర్యుడుగా మాత్రమే చూడగలుగుతాం. కావున ఈనాడు ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారమున నుంచి మన సంసిద్ధత ఆరంభమవుతూ ఉన్నది. ఈ రోజు నుంచి మనం ఒక నూతన దైవార్చన సంవత్సరమును ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఆగమన కాలములో 4 ఆదివారాలు ఉంటూ ఉన్నాయి. ఈ 4 ఆదివారాల్లో 4 రకాలైనటువంటి గుణగణాలను, విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటగా నిరీక్షణ, తరువాత ప్రేమ, ఆనందము, సమాధానము అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందు నిమిత్తమై ఈ యొక్క పుష్పగుచ్చమందు ఉండేటువంటి ఈ 4 రకాల కొవ్వొత్తులను ఒక్కొక్క వారం వెలిగించి క్రీస్తు జనన దినమందు
ఆ మధ్యలో ఉండేటువంటి తెల్లని క్యాండిల్‌ను మనం వెలిగిస్తాము క్రీస్తు పుట్టుకకు సాదృశ్యంగా. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఈ మొదటి ఆదివారమున మనము నిరీక్షణతో మనము వేచి ఉండాలి. నిరీక్షణ అనగా సంసిద్ధతతో పాటుగా ఎదురు చూడగలగడం. మనము ఎన్నో విషయాలలో సంసిద్ధతతో పాటుగా ఎదురు చూస్తూ ఉంటాం. చిన్న పిల్లవాడు స్కూలుకు వెళ్ళగలిగేటువంటి విషయంలో అయితేనేమి, యవ్వనుడు పనికి తయారయ్యే విషయంలో అయితేనేమి, ఒక మంచి ఉద్యోగానికి వెళ్ళే విషయంలో అయితేనేమి, లేదా పెళ్ళికి సంబంధించి అయితేనేమి, ఒక కొత్త ఇల్లు కట్టుకొనుటకైతేనేమి, అధికారంలోనికి రావడం అయితేనేమి, ప్రతి దానికి ఒక సంసిద్ధతతో కూడినటువంటి నిరీక్షణ అవసరమవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఒక పని కోసం మనం సిద్ధపడి అది పూర్తయిన తర్వాత మరి ఒక దాని కోసం మనం సంసిద్ధపడతాం. సిద్ధపాటు లేని ఏ పనిని మనము చిత్తశుద్ధితో చెయ్యలేము, విజయము సాధించలేము. ఈ భౌతిక విషయాల పట్ల మాత్రమే కాదండి ఇది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇటువంటి సంసిద్ధత కలిగినటువంటి నిరీక్షణ ఎంతో అవసరం. మనము సిద్ధపడుతూ ఉండాలా, సహనముతో ఎదురు చూస్తూ ఉండాలా మన దేవుని కోసం. ఇదేదో గ్యారంటీ లేనటువంటి దాని కోసం ఎదురు చూసే చూపైతే కాదు. మనకొచ్చే స్కాలర్‌షిప్పో, పింఛనో వస్తుందా లేదా? వస్తే ఎంతొస్తుంది? అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి ఇందులో లేదు. ఇక్కడ మనము సంసిద్ధపడి ఎదురు చూడగలిగేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది అని మనం తెలుసుకోవాలి. అంటే మనము సంసిద్ధపడేటువంటి విధానమైతేనేమి, ఎదురు చూడగలిగే సమయమైతేనేమి, ఏది వృధా కాదు. అనగా క్రీస్తు రాక తప్పనిసరిగా జరుగును. కాకపోతే ఈరోజు సువిశేషములో మనం చూస్తూ ఉన్నామండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 44వ వచనము. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఎలయన మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవును. ఇందుకు సాదృశ్యంగా ప్రభువు మనకు 3 సన్నివేశాలను మన ముందుంచుతున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. నోవా కాలములో దేవుడు భూమిపై ఉండేటువంటి మనుషులందరిని బట్టి బాధపడతాడు. నేను అనవసరంగా మానవ జాతిని సృష్టించాను అని దేవుడు మనస్తాపపడడము మనం ఆదికాండంలో చదువుతూ ఉన్నాం. మరి అక్కడ ఈ యొక్క సమస్త జనావళిని అతడు జలప్రళయంలో ముంచెత్తగలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నోవాను బట్టి మిగిలినటువంటి ప్రజలందరూ చాలా హేళన చేశారు, అవమానించారు, అతన్ని గేలి చేశారు. కానీ దేవుని చిత్తమునకు కట్టుబడి నోవా ఒక పడవను సంసిద్ధపరిచాడు. అప్పటి వరకు మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఇహలోకపు సుఖ సంతోషాల్లో తేలిపోతున్నారు. ఇహలోకపు వ్యామోహాల్లో కొట్టుకొని పోతున్నారు. వారు కనీసము ఇంత కూడా వారు ఊహించలేదు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని. కానీ ఆ జల ప్రళయము ఆరంభమైనప్పుడు వారు ఊహించని రీతిగా ఇక తప్పించుకునే మార్గము లేనట్లుగా వారందరూ కూడా తమ యొక్క ప్రాణాలను పోగొట్టుకొనవలసి వచ్చింది. అనగా దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది. అది ఎంత అకస్మాత్తుగా జరుగుతుంది అంటే, ఆ యొక్క రాకను మనము ఇంత కూడా ఊహించలేము. కానీ ఆ రాక మన మీదకు వచ్చేస్తుంది. ప్రభు మళ్ళా రెండవ అంశము మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 40, 41 వచనాలు చదువుతున్నాం. ఆ సమయాన ఇరువురు పొలములో పని చేయుచుండగా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి తిప్పుచుండగా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. అనగా ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ యొక్క రాకడ సంభవించినప్పుడు ఎవరు అతనితో పాటు వెళ్ళగలుగుతారు? ఎవరు అతని చేత విడువబడతారు అని మనము ఊహించలేము. కాబట్టి దేవుని రాకను తెలుసుకున్న వారందరూ కూడా రక్షణ పొందలేరు. అలా అని నీకు తెలియనంత మాత్రాన నువ్వు తప్పించుకోవడము కూడా నీకు సాధ్యము కాదు.
కావుననే ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగరూకులై ఉండండి. ఇక్కడ ప్రభువు మూడవ సన్నివేశాన్ని మన ముందు ఉంచుతున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 43వ వచనము. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడు. నిజమే కదా! దొంగ ఏ గడియలో వస్తాడో తెలిస్తే తన ఇంటిని తాను కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అది మనకు తెలియదు. దొంగవాడనేవాడు మనకు ఇన్ఫర్మేషను ఇచ్చి రాడు కదా! కాబట్టి మనము మెలకువ కలిగి ఉండాలి. సిద్ధపడి ఉండాలి అన్ని వేళలా. దేవుని రాక కొరకు అన్ని వేళలా సిద్ధపడి మెలకువగా ఉండడము మనము నేర్చుకోవాలి ప్రియులకు సహోదరులారా. కొన్నిసార్లు మన బలహీనతల వల్ల ఈ విషయాలు తెలిసినా కూడా మనం బద్ధకిస్తాం. కొంతమంది విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతూ ఉన్నా కూడా చదవకుండా సమయాన్ని వృధా చేస్తా ఉంటారు చూడండి. ఆ విధంగా కొన్నిసార్లు మనము కూడా బద్ధకిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే నిజంగా నిరీక్షిస్తూ ఉంటారో వారు మాత్రము తప్పక క్రీస్తు రాకను కనుగొంటారు. అది క్రీస్తు జననం అవ్వని, లేదా అతని రెండవ రాకడ అయినా అవ్వని. ఇక్కడ మనము క్రీస్తు యొక్క మొదటి రాకడాగు క్రీస్తు జననమును గురించి మనం సంసిద్ధపడుతూ ఉన్నాము కాబట్టి, ఆనాడు క్రీస్తు జనన సమయము ఆసన్నమవ్వడానికి ముందు ఇజ్రాయేలీయుల పరిస్థితిని కాస్త మీరు తెలుసుకోవాలి. ఇజ్రాయేలీయుల స్థితి అప్పటికి చాలా దయానీయంగా ఉంది. ఎన్నో యుద్ధాలతోనూ, ప్రావాసాలతోనూ, ఛిద్రమైనటువంటి రాజ్యం వీళ్ళది. చెదిరిపోయినటువంటి సమాజం వారిది. చెల్లాచెదురైనటువంటి బ్రతుకులుగా వారి జీవితాలు కొనసాగించారు. వారిని నడిపించేటువంటి నాయకుడు లేరు. వారిని కాపాడేటువంటి రాజు కూడా లేడు. వారికున్న ఒకే ఒక ఊరట ప్రవక్తలు ఇచ్చినటువంటి ప్రవచనాలు. ప్రవక్తలు మెస్సియా గురించి, రాబోయే రక్షకుని గురించి ఎన్నో ప్రవచనాలు అందజేశారు. ఆ ప్రవచనాలే వీరికి ఊరటగా ఉన్నాయి. ఆ దేవుని వాక్కు ద్వారానే వీరు దృఢ నమ్మకముతో ఎదురు చూస్తూ ఉన్నారు అతని రాక కోసము. ఎందుకనగా ఆ రక్షకుడు వచ్చినప్పుడు తమ జీవితాలన్నీ బాగు చేస్తాడు, క్రమపరుస్తాడు అని వారు బలంగా నమ్మారు. అక్కడేమో ఆ ఇజ్రాయేలు ప్రజలు మెస్సియా రాక జరగడానికి ముందు నుంచి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనము కూడా ఎదురు చూస్తున్నాం. ప్రభువు పుట్టుక జరిగినటువంటి 2000 సంవత్సరాల తర్వాత మనం ఎదురు చూస్తున్నాం. మరి అక్కడ వారు యేసు ప్రభు పుట్టుకకు ముందు ఎదురు చూసేటువంటి ఆ ఎదురు చూపుకు, ఇప్పుడు క్రీస్తు ప్రభువు పుట్టిన 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనము ఎదురు చూసే ఎదురు చూపు ఒక్కటేనా? కానే కాదు. ఇక్కడ ఎదురు చూడడం అనేది ఒకే పనిని సూచిస్తూ ఉన్నప్పటికిని, ఈ సమయ మార్పిడి వల్ల ఈ సందర్భ భావాన్నే మార్చేస్తుంది. ఆ ప్రభువు పుట్టుకకు ముందు ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు, వారు తమ వద్ద లేనటువంటి రక్షకుని రాక కోసం ఎదురుజూశారు. వారి చెంతకు ఆ మెస్సయ రావాలనేది వారి ఎదురుచూపు. కానీ ఇప్పుడు మనము ఎదురు చూసేటువంటి ఈ ఎదురుచూపు భిన్నమైంది. ఎందుకనగా ఈ రక్షకుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు 2000 సంవత్సరాల క్రితమే. కావున ఈ రక్షకుని ఉనికిని మరలా మరలా మన జీవితాల్లో కనుగొనడానికి మనము నిరీక్షిస్తూ ఉన్నాము. ఎదురు చూస్తూ ఉన్నాము. మనము ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలకు వారసులం. క్రీస్తు తెలియచేస్తాడండి. అనేకమంది మీరు చూచున్నది చూచుట కొరకు, మీరు వింటున్నది వినుట కొరకు ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ మీ కన్నులు చూచుచున్నవి, మీ చెవులు వినుచున్నవి. మీరు ధన్యులని ప్రభువు చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాక అతని కొరకై ఎదురు చూసేటువంటి విధానం మారాలి. ఇంకా ఎక్కడెక్కడి నుండో వస్తాడని చూడడం కాదు. మన మధ్యన ఉన్నటువంటి క్రీస్తును కనుగొనగలగాలి. ఈ ఆగమన కాలము ప్రారంభము నుంచి మన ఎదురు చూపు ఇలానే ఉండాలి. మన మధ్య ఉన్నటువంటి క్రీస్తును కనుగొనుటకు సంసిద్ధపడాలి.
ఈ 4 వారాల సిద్ధపాటుతో క్రీస్తుని కనుగొనగలగడమే నిజమైన క్రిస్మస్ సంతోషంగా మారుతుంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని గుర్తించాలి. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు, యూదులు ఎప్పుడు కూడా ఈ యొక్క మెస్సియా రాక కోసం ఎదురు చూశారు. ఎన్నో సంవత్సరాలుగా వారు ఎదురు చూశారు. కానీ ఎప్పుడైతే వారి నిరీక్షణ, వారి యొక్క ఎదురు చూపు ఫలవంతమవుతూ ఉన్నదో, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ రోజున వారు క్రీస్తును గుర్తించలేకపోయారు. వారు తమ నిరీక్షణలో ఈ విధముగా మెలకువగా సిద్ధపాటుతనము లేనందువల్ల మెస్సియా కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నా అతడు వచ్చినప్పుడు గుర్తించలేకపోయారు. ఆఖరికి జ్ఞానులే వారికి గుర్తు చేయడం కోసమని ఆ మార్గం గుండా వస్తూ ఉన్నారు. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడని వారు అడిగినప్పుడు, అక్కడుండేటువంటి అనేకమైనటువంటి ధర్మశాస్త్ర బోధకులు వారే చెబుతూ ఉన్నారు. ఈ యొక్క మెస్సియా పలానా దగ్గర జన్మిస్తాడు అని వారే రూఢిపరుస్తారు. అన్నీ తెలిసి కూడా వారు ఆ రక్షకుడిని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన అక్కడున్నటువంటి ఎవ్వరికీ రాకపోవడమే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. అది వారు ఎంతటి చీకటిలో ఉన్నారో, ఎంతటి మూర్ఖత్వంలో బ్రతుకుతూ ఉన్నారో మనకర్థమవుతూ ఉంది. అందుకే వారు రక్షకుని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రక్షకుడు వచ్చినప్పుడు గుర్తించలేదు. గుర్తించలేదు సరికదా, అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రియులకు సహోదరులారా, మనము ఆ విధంగా ఉండరాదు. క్రీస్తు యొక్క ఉనికి మన మధ్యన మనం గుర్తించగలగాలి. అతని రాక కోసము మనం ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా ఇన్ని సంవత్సరాల మన జీవిత కాలంలో మనం చలామణి అవుతూ ఉన్నాం. మన విశ్వాసానికి మనము జీవితము సాదృశ్యంగా మనం నిలబెట్టుకుంటున్నాం. ఎన్నో దైవీకమగు కార్యాలలోనూ, మంచి పనులలోనూ మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. ఒక చక్కని కథోలిక సభ్యులుగా మనం పేరుగాంచుతా ఉన్నాం. ఈ విధానములో, ఈ విషయములలో రక్షకుని రాకను గుర్తించే సమయానికి మనము మూర్ఖులమవుతామేమో ఆలోచన జేసుకోవాలి. మన మధ్య ఉండేటువంటి ఆ క్రీస్తు ఉనికిని మనము గుర్తించాలి. ఆ క్రీస్తు జననమును మనము నిజమైన హృదయముతో మనము స్మరించాలి. కనుక ఇందు నిమిత్తమై ఈ ఆగమన కాలమంతా కూడా మనము ఆధ్యాత్మికముగా అన్ని విధాలుగా సంసిద్ధపడడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు మిమ్ము ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.